వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అందించిన మంత్రులు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సేగ. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీలు కిడ్నాప్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. పాలకుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. 65 కోట్లు మళ్ళీ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చారు జేజేఎం నిధులని. జేజేఎం నిధుల్లో మొత్తం అన్ని దగ్గర వర్కులు చేశారు. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్. ఆయన మొత్తం తినేసి ఒక రూపాయి లేకుండా కూడా ఎక్కడెక్కడ పైపులు వేయడము, కాలగర్భంలో కలిసిపోవడము, ఆ డబ్బులు మొత్తం తినేసి మొత్తం అవినీతి కుంభకోణంలో కూర్చారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఆ జేజేఎం నిధులన్నీ మళ్ళీ చేస్తుంది. ఒక్క విషయం నేను చెప్తాను చూడండి. మన నియోజకవర్గంలో డబ్బులు జేజేఎం నిధులు 110 కోట్ల ఏమైందో ఇప్పుడు కూడా సమాధానం దొరకడం లేదు మాకు. మేము మీడియా గురించి చెప్తున్నాను. 110 కోట్లు మొన్న కలెక్టర్ గారి దగ్గర నా ఆవేదన అలా కలిగించాను. 110 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలియడం లేదు. అన్ని నియోజకవర్గాల డబ్బులు ఉన్నాయి. పాతపట్ల నియోజకవర్గ డబ్బులు 110 కోట్లు జేజేఎం నిధులు వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాయి? అది ఎందుకలా జరిగింది అంటే ఇవన్నీ తీసుకున్న పోతే ఈరోజు అది ఉద్దానం 2 కింద 265 కోట్లు తెస్తూ మళ్ళీ ప్రతి ఊరు కూడా వాటర్ కాలం చెప్తూ అది తక్కువ టైంలో మార్చి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా అందరికి కూడా వాటర్ వస్తుంది. మొట్టమొదటిసారిగా మిలియాపుట్టుకు వాటర్ ఇస్తున్నారు. దాన్ని గ్రామానికి ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి మాత్రం ప్రజలందరూ గుర్తించాలి. మసిపూసి మారడకాయ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నమ్మొద్దు. ఒక్క ఛాన్స్ అనే మన అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు. ఒక్క ఛాన్స్ అనే అవకాశం ఇచ్చి మోసపోయినా నమ్మొద్దు. ఒక్కటి మాత్రం, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో మెగా జాబ్ క్యాలెండర్. ఇప్పుడు మీకు అందరూ తెలిసిందే, గూగుల్ లాంటి సంస్థలు డేటా కేబుల్ సెంటర్లు ఇక్కడ పెడుతూ మీరు అందరూ చూసారు. ఆదాయ సెంటర్లు పెట్టారు. సుమారుగా 13,25,000 కోట్లు మనం తెచ్చారు. ఈ రోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దేశంలోనే 25%. 25 దేశంలో అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25% అంటే రూపాయికి పావలా వాటా. అన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చిన మహానుభావుడు ఎవరన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ అంతా ఆయన గారు మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ప్రజలు చూడండి ఆయనకి. అందుకే మన అవార్డు కూడా వచ్చింది. అంటే గత నాయకుడు ఏం చేసిందంటే ఉన్నది లేనిది మొత్తం దోసుకొని మొత్తం సర్వనాశనం. సూపర్ 6లో హామీలో భాగంగా ఏ ఇచ్చామో మనము ఉచిత బస్ ప్రయాణం సూపర్ 6లో భాగంగా ఉచిత బస్ ప్రయాణం కానీ, దాని తల్లికి వందనం కానీ, ఇంకా తీసుకుంటే అన్నదాత సుఖీభవ కానీ, ఇలా ఏ విషయం తీసుకున్నా సరే ప్రతి విషయంలో పెన్షన్ స్కీమ్ కానీ, సంక్షేమ ఒక మెగా జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. మీరు చూశారు నిన్ననే 4వ తారీఖు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఒక విచిత్రమైన ఇదిగా అందరూ నవ్వుకుంటారు చూస్తుంటే. ఆయనేమో వచ్చేమో భోగాపురం ఎందుకు ఎయిర్పోర్టు, ఇక్కడ ఎందుకు ఒక ఎయిర్పోర్ట్ చాలదా, ఇక్కడికి ఎందుకు రైతులు ఎక్కుతారు, ఇక్కడ అవసరమా అని చెప్పేసి అంతకుముందు గతంలో ఆయన ఉపన్యాసాలు మీడియాకి ఇచ్చిన వ్యక్తి నిన్ననేమో ఒక ట్రైలర్ అనేది భోగాపురం ఎయిర్పోర్టు ఈ 3 ఉమ్మడి జిల్లాలో కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే విచిత్రకరమైన మాటలు. అది నేనే శంకుస్థాపన చేశాను, నేనే చేశాను. 2014, 2019లో భోగాపురం ఎయిర్పోర్ట్ అందరికీ సంస్థానం కల్పించి ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల మనకు ఆల్తాలుగా మన గౌరవం పెరిగింది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేలాది లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇన్ని మార్గాలు తెస్తే ఆ రోజు యుద్ధంలో ఈ రోజేమో క్రెడిట్ నాది, నేనే చేశాను అంటారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పరిపాలన అనేది ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు.
విద్యుత్ సంస్కరణ వల్ల విద్యుత్ తాలూకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం తెలియాలి. 2014 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిగులు విద్యుత్ మనకి ఉండేది. అప్పుడు మనం రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత విద్యుత్ కొరత అవుతుంది అంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన పెట్టే సంస్కరణలతో మిగులు విద్యుత్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. కానీ 2019 వచ్చిన ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం చెప్పిన వ్యక్తి ఆ రోజు కనీసం ప్రజలందరికీ 5,000 కోట్ల భారం పడాల్సిన పరిస్థితి వచ్చిందో దాన్ని అందరినీ ప్రభుత్వం భరిస్తూ ఈ రోజు అనేది ఈ కొత్త విధానాన్ని పెట్టి మన విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 2019 2024లో పరిపాలన ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక రాక్షస పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనమైంది. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. అలాంటి పరిపాలన నుంచి ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ముందుగా మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని అనాలోచిత కారణాల వల్ల ఒక యూనిట్ కాస్ట్ ₹5.19 కొనడం అనేది జరిగింది. శాసన మండలిలో మాట్లాడుతున్న సమయంలో కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఇదే తన చివరి ప్రసంగమని చెబుతూ తనపై వచ్చిన ఆరోపణలపై సభాముఖంగా వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే రాజీనామా సమర్పించానని తెలిపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ను కోరారు. ఇకపై ఎమ్మెల్సీ ప్రోటోకాల్ వినియోగించుకోనని మండలి సమావేశాలకు హాజరు కాబోనని కవిత స్పష్టం చేశారు. అధ్యక్ష, నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష. దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. జగ్గంపేట సిఐ వైఆర్కే మరియు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి తదుపరి జగ్గంపేట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కోర్టు నందు హాజరుపరిచి సత్ప్రవర్తన కొరకు బౌండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలంలో భారీగా లీక్ అవుతున్న ముడి చమురు గ్యాస్ లీక్. ఓఎన్జీసీ బావికి రీడ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆ ప్రాంతమంతా వ్యాపించిన చమురు వాసన సమాచారం అందుకొని లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపట్టిన అధికారులు. ప్రమాద భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన గ్రామస్తులు.
ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సోదరులు కీర్తిశేషులు శైలేందర్ ఠాకూర్ స్మారకార్థం అయ్యప్ప స్వాములకు దీక్ష కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేకంగా పాల్గొని అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్ష వడ్డించారు. ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై శైలేందర్ ఠాకూర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్వామి స్వామి అన్న స్వామి జరుగు 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 మన రామగుండం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ మనాలి ఠాకూర్, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం గారు ఈ సంవత్సరం మనకు వారి అధికారిగా ఈరోజు వారి మంత్రి గారి జ్ఞాపకార్థము డాక్టర్ శైలేందర్ జ్ఞాపకార్థము స్వాములందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మనకు పేదలు ఉంటూ ఆర్థికంగా పరిపూర్ణ చేయడానికి అన్ని విధాలుగా సహకరించడానికి ఎమ్మెల్యే గారు మనాలి ఠాకూర్ గారు కూడా మన వెంబడి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోరికను ఈ ఎన్నికలుగా మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అది ఆ కుటుంబానికి ప్రమాణమైన వైఎస్ స్వామి అమ్మవారి మల్కాజ్గిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న జరిగిన నగల దుకాణ దోపిడీ ముఠాను ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్ యజమాని సాహసంతో మిగిలిన బంగారం మాత్రమే దోపిడీపై దొరకగా ముఠా పరారైంది. అరెస్ట్ అయిన వారిలో నజీం కొటాడియా, ఏకేందర్ సింగ్, మొహమ్మద్ సైఫ్ అలీ, రాజేంద్ర సింగ్ ఉన్నారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని 2 దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో
ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీమ్ అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి యకీందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీమ్ అజీజ్ అని గతంలో చాదర్ఘట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడే A2 ఎవరైతే యకీందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితుడు, ఒక 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ రావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచిగూడలో పర్చేజ్ చేశారు. అది లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది. సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకొని తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివపేటకి వెళ్ళినారు. ఎందుకంటే A2కు సంబంధించిన ఎవరైతే యకీందర్ సింగ్ ఉన్నాడో అతనికి సంబంధించిన ఫ్రెండ్ సదాశివపేటలో ఉంటే అక్కడికి వెళ్ళినారు. ఒక రోజు వెళ్ళి నైట్ అవర్స్లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు. దాన్ని ఈ అఫెన్స్లో యూజ్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ పెట్టేసి 3 రోజుల్లోనే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సార్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈ A5కి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. రతన్ సింగ్ అండి, తను ఇతని ఫ్రెండ్ యకీందర్ ఫ్రెండ్. ఈ ప్రాపర్టీ ఏదైతే డిస్పోజ్ చేయడం మేదీపట్నం దగ్గర ఉంటాడు, ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కొరకు అతన్ని ఆశ్రయించడం జరిగింది. అతని దొంగతనం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసినప్పటికీ కూడా అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీని వేరే అతను తెలిసిన లొకాలిటీలో వేరే అతనికి ఇది అమ్మి వీళ్ళకి 25,000 ఇవ్వడం జరుగుతుంది. జైల్లోనే పరిచయం, అంతకుముందు పరిచయం లేదు. జైపూర్లో నిన్న ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచులు. జైపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సర్పంచులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ను కాంటాక్ట్ చేసి మనందరినీ పిలిపించి ఈ ప్రోగ్రామ్ను మనకు అందించిన ఎంపీడీఓ సత్యనారాయణ సార్ గారికి, అలాగే డి విద్యాసాగర్ గారికి, అలాగే ఏఈ రామ్ కుమార్ గారికి, అలాగే మన ముద్దుబిడ్డ ఎంఆర్ఓ వనజా మేడం గారికి, మండల్, అలాగే ఎంపీడీఓ బాపన్న గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మాట్లాడదాం మళ్ళీ ఎందుకు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. జైపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సర్పంచులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ను కాంటాక్ట్ చేసి మనందరినీ పిలిపించి ఈ ప్రోగ్రామ్ను మనకు అందించిన ఎంపీడీఓ సత్యనారాయణ సార్ గారికి, అలాగే డి
విద్యాసాగర్ గారికి, అలాగే ఏఈ రామ్ కుమార్ గారికి, అలాగే మన ముద్దుబిడ్డ ఎంఆర్ఓ వనజా మేడం గారికి, మండల్ అలాగే ఎంపీడీఓ బాపన్న గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మాట్లాడదాం మళ్ళీ ఎందుకు బాగా థ్యాంక్ యూ శ్రీనివాస్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 18 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధం, విద్యుత్, వైద్య సదుపాయాలు, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.